మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక, శని శుక్ర గ్రహాలు, దాంతోపాటు రవి కూడా కలుస్తున్నాడు. అంటే శని అంటే కర్మకారకుడు, రవి అంటే పితృకారకుడు, శుక్రుడు అంటే భోగకారకుడు. ఈ 3 గ్రహాలు కలవటం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. కళాకారులకు, సృజనాత్మక రంగాలలో ఉన్నటువంటి వారికి కఠినమైనటువంటి శ్రమ తర్వాత మాత్రమే గుర్తింపు లభిస్తుంది. ఇక ధనుర్రాశి వారి యొక్క ఈ 10 రోజుల్లో డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ రోజు ఏ విధంగా ఉండబోతుందో తీసుకుంటే, ఈ 10 రోజులు ధనుర్రాశి వారికి కొంతవరకు మిశ్రమమైన ఫలితాలు, అంటే దాదాపుగా 60% అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ చాతుర్గ్రహ కూటమి అనేటటువంటి ధనుర్రాశి వారికి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. రక్షణ కవచం లాగా ఇక్కడ మార్చి 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు, ఆల్రెడీ అష్టమాధిపతి, పైగా 12వ స్థానంలో ఉంటాడు, నీచ స్థానంలో ఉంటాడు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. నిద్రపోవాలన్నా నిద్ర పట్టని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతతను పొందుతారు. దూర ప్రయాణాలకు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. తరువాత 11వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ధనుర్రాశి వారికి ఎక్కడ లేనటువంటి శక్తి పెరుగుతుంది, యుక్తి పెరుగుతుంది, ఉత్సాహాలు పెరుగుతాయి, ధైర్య సాహసాలతో అడుగులు ముందు పడుతూ ఉంటాయి. అంటే శక్తియుక్తులతో ఎలాంటి పనైనా అసలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే సమాజంలో మీ మాట కూడా బ్రహ్మాండంగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పాలి. అలానే 14వ తేదీ ఉదయం 9:30 నుంచి 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఉండేటటువంటి సమయంలో ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఊహించనటువంటి విధంగా ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు చాకచక్యంతో ఉండాలి. ఎటువంటి కఠినమైనటువంటి మొండి బకాయిలను కూడా వసూలు చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ ధనుర్రాశి వారికి ఉన్నాయి అని చెప్పాలి.